అండ్ ఇంకొకటి టీమ్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత అందరి దగ్గర నుంచి మెయిన్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో వింటున్న మాట ఏందంటే, మన తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా లేరు. తిలక్ వర్మ కానీ, నితీష్ రెడ్డి అండ్ సిరాజ్. ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరికి కూడా ప్లేస్ అనేది దక్కలేదు. ఎందుకు అనుకోవచ్చు? తిలక్ వర్మతో స్టార్ట్ చేద్దాం. ఓకే. తిలక్ వర్మ ఈ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. ఒకటో రెండో మ్యాచ్లు ఆడాడు. సో తిలక్ వర్మ సడన్గా ఒక ఐసీసీ టోర్నమెంట్కి, ఎందుకంటే చాలా ఛాయిసెస్ ఉన్నాయి అక్కడ. ఎక్స్పీరియన్స్ బ్యాటిల్స్ కార్డ్ వెటరన్స్ ఉన్నారు, లైక్ శ్రేయస్ అయ్యర్, రాహుల్ లాంటి వాళ్ళు పక్కన పెట్టి జస్ట్ బికాజ్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్, కొంత బౌలింగ్ కూడా చేయగలని చెప్పి శ్రేయస్ అయ్యర్ స్కోర్డ్ మోర్ దెన్ 500 రన్స్ ఇన్ ఓడిఐ వరల్డ్ కప్ 2023లో. రాహుల్ కూడా చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. ఫైనల్లో కూడా స్లోగా ఆడాడన్న ఫీలింగ్ ఉంది కానీ బట్ ఈ స్కోర్డ్ 50. సో వాళ్ళని పక్కన పెట్టి తిలక్ వర్మని తీసుకోవడానికి అతను విజయహజారాలో కానీ ఎక్కడ కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. దట్ ఈస్ నెంబర్ 1. సో తిలక్ వర్మకి అక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు. కరుణ్ నాయర్ లాంటి వాడికి అవకాశం ఇవ్వలేకపోయారు. 700 రన్స్ చేశాడు అతను 7 మ్యాచ్ల్లో. ప్లస్ సిరాజ్ యూజువల్గా అయితే రావాలి, కానీ సిరాజ్ ఏంటంటే మీరు చూస్తే ఈ లాస్ట్ 2 ఇయర్స్గా అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడు. 3 ఫార్మాట్స్ ఆడుతున్నాడు. 3 ఫార్మాట్స్లో కూడా బుమ్రా కంటే అందరికంటే ఎక్కువ ఓవర్లు వేసాడు. ఫిట్గా ఉన్నాడు అతను. ఓకే. కానీ జేడెడ్గా ఉన్నాడు, అంటే చాలా వర్క్లోడ్ అయిపోయింది అతను. అందుకే మొన్న ఆస్ట్రేలియా సిరీస్లో కంప్లీట్గా తేలిపోయాడు. అది కాక రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పాడంటే న్యూ బాల్తో ఉన్నంత ఎఫెక్టివ్గా తర్వాత లేడు సిరాజ్. అంటే అతను చాలా వర్క్లోడ్ ఎక్కువైపోయింది. సిరాజ్ రియల్లీ నీడ్స్ ఎ బ్రేక్. ఇక్కడ అతను సెలెక్ట్ చేయకపోవడం వల్ల సిరాజ్ని మనం పక్కన పెట్టేసినట్టు కాదు, అతనికి కొంత బ్రేక్ కూడా అవసరం. సిరాజ్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ బౌలర్ ఏంటంటే చాలా ఎనర్జీతో ఉండాలి. ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయినాయి అతను. సో సిరాజ్ని పక్కన పెట్టారు. నితీష్ కుమార్ ఇప్పుడున్న ఈ ఫార్మాట్లో అతను ఫిట్ ఇన్ కాడు, ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. మీకు మనం చెప్పుకున్నట్టు స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉండదు, అక్కడ హెల్ప్ ఉండే అవకాశం ఉంది. నితీష్ కుమార్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, స్పిన్నర్స్ని బాగా ఆడతాడు, అంతా బాగానే ఉంది. బౌలింగ్లో ఇంకా అతను తాను ప్రూవ్ చేసుకోలేదు. ఈ స్టిల్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాజ్ ఎ బౌలర్. బౌలింగ్లో కొంత పేస్ డెవలప్ చేసి ఈ స్టిల్ బౌలింగ్ ఇన్ ద 120s మోస్ట్లీ. 130 కూడా టచ్ అవుతాడు, 130, 135 రేర్గా. ఎక్కువగా అతను 120sలో మీరు మీడియం పేస్ వేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో విల్ బి టేకెన్ టు ద క్లీనర్స్. సో అది అంత కష్టం. సో అతను బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బౌలింగ్లో స్కిల్ లెవెల్స్ కూడా, బాల్ స్వింగ్ చేయడం కానీ, స్లోయర్ వన్స్ కానీ, అతను ఇంకా బౌలింగ్ డెవలప్ చేసుకోవాలి.